ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదం ఇప్పుడు మరో ఊహించని మలుపు తిరిగింది. అతను అసలు మగాడే కాదు, నా జీవితాన్ని నాశనం చేశారు అంటూ కోడలు మేఘన చేసిన ఫిర్యాదుతో ఇన్నాళ్లు గృహహింస, వరకట్న వేధింపులుగా సాగిన ఈ కేసు ఇప్పుడు లైంగిక సామర్థ్య పరీక్షల వరకు వెళ్ళింది. అవును, జోగి రమేష్ పెద్ద కుమారుడు జోగి రాజీవ్కు అత్యవసరంగా మెడికల్ టెస్టులు చేయించాలని విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో పోలీసులు సంచలన పిటిషన్ వేశారు. అసలు భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న ఆ ఘోరమైన నిజాలేంటి? పోలీసులు ఎందుకు ఈ పరీక్షల కోసం పట్టుబడుతున్నారు? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనతో మాజీ మంత్రి జోగి రమేష్ పెద్ద కుమారుడు జోగి రాజీవ్కు వివాహం జరిగింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లి మేఘన జీవితంలో ఓ పెద్ద చీకటి అధ్యాయానికి తెరలేపింది. మేఘన ఆరోపణల ప్రకారం పెళ్లైన మొదటి నెల నుంచే అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. సాధారణంగా గృహహింస మాత్రమే కాదు, మేఘనను ఎవరిని కలవనివ్వకుండా, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటి పై అంతస్తులోని ఓ గదిలో బంధించారనే సంచలన నిజాలు బయటకొచ్చాయి. సమయానికి తిండి కూడా పెట్టకుండా మానసికంగా, శారీరకంగా నరకం చూపించారని ఆమె పోలీసుల ముందు కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈ కేసులో అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఏమిటంటే జోగి రాజీవ్కు శారీరకంగా తీవ్రమైన లోపాలు ఉన్నాయనే విషయం. రాజీవ్కు లైంగిక సామర్థ్యం లేదనే నిజాన్ని దాచిపెట్టి కేవలం తండ్రి బలవంతం మీదే తనకు పెళ్లి చేశారని, తద్వారా తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారని మేఘన తన ఎఫ్ఐఆర్లో స్పష్టంగా పేర్కొన్నారు. వాడసలు మగాడే కాదు, ఆ శారీరక లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకే నన్ను గదిలో బంధించి టార్చర్ చేశారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ శారీరక లోపం బయటపడకుండా ఉండేందుకే అదనంగా మరో 5 కోట్ల రూపాయల కట్నం, లగ్జరీ కారు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ నిత్యం కొట్టేవారని కూడా మేఘన ఆరోపణ. ఈ వేధింపులు అంతటితో ఆగలేదు. తనపై 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సార్లు హత్యాయత్నం చేశారని మేఘన ఫిర్యాదుల్లో చెప్పటం ఈ కేసు తీవ్రతను పెంచింది. ఈ దారుణాలన్నింటిపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కేవలం భర్త రాజీవ్ మాత్రమే కాకుండా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, చిన్న కుమారుడు రోహిత్, అలాగే బాబాయ్ జోగి రాము, ఆడపడుచులు, ఇలా కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. వీరిపై గృహహింస, చీటింగ్, వరకట్న వేధింపులతో పాటు అత్యంత ప్రమాదకరమైన హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక తాజా పరిణామాల్లోకి వస్తే భర్త రాజీవ్కు శారీరక లోపాలు ఉన్నాయన్న భార్య ఆరోపణలు శాస్త్రీయంగా నిరూపించేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం ఖాకీలు విజయవాడ మహిళా సెషన్ జడ్జ్ కోర్టులో ఓ కీలక పిటిషన్ దాఖలు చేశారు. జోగి రాజీవ్కు ప్రభుత్వ వైద్య నిపుణుల సమక్షంలో లైంగిక సామర్థ్య పరీక్షలు జరిపించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కోర్టు దీనిని విచారణకు స్వీకరించింది. నిందితుడి పురుషత్వాన్ని పరీక్షించడం ద్వారానే మేఘనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారనే చీటింగ్ కేసులో బలమైన సాక్ష్యాలు సేకరించవచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఈ నెల 31వ తేదీలోపు ఈ పిటిషన్పై ఇరుపక్షాల లాయర్ల వాదనలు విని కోర్టు ఫైనల్ ఆర్డర్ ఇవ్వనుంది. మరోవైపు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు జోగి రమేష్ ఫ్యామిలీ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఒకవేళ కోర్టు కనుక లైంగిక సామర్థ్య పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే జోగి రాజీవ్ మెడికల్ బోర్డు ముందుకు వెళ్ళక తప్పదు. మరి ఈ హై డ్రామా కేసులో ఎలాంటి నిజాలు తేలుతాయో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.